సాధారణంగా ఇందులో ప్రతి శ్లోకం తర్వాత ఈ మొదటి శ్లోకం సామూహికంగా పాడబడుతుంది. ఇందులో డ్రుక్రుంకరణే అనేది సంస్కృత వ్యాకరణ సూత్రాలలో ఒకటి. ఒక్క వ్యాకరణ సూత్రాలే కాదు, అలాంటి ప్రాపంచికమైన శాస్త్రాలేవి మరణం దగ్గర పడినప్పుడు మనిషిని రక్షించలేవు అనే అర్థం ఇందులో స్ఫురిస్తోంది. భజన అంటే ఏదో యాంత్రికంగా దైవాన్ని స్మరించడమో చప్పట్లు కొట్టడమో కాదు. భజగోవిందం అనడం వల్ల శ్రవణం, కీర్తనం, స్మరణం అనే 3 మెట్లు ఒకేసారి దాటుతున్నాం. నిజానికి భజ అంటే సేవించు అని అర్థం. అందుచేత నిజమైన భజనలో ఈ 9 భక్తి మార్గాలు అంతర్లీనంగా ఉన్నాయి. కనుక భజన అనేది త్రికరణ శుద్ధిగా చేయాలి.